హాయ్ హలో నమస్తే. నేను మీ నవీన్ నాని. ఈరోజు మనం స్పెషల్గా ఆనియన్ పకోడీని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఎవరికైతే ఆనియన్ పకోడీ ఇష్టమో నాకైతే ఒక కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. మనం ఇప్పుడు ఆనియన్ పకోడీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇలా నేను కట్ చేసినట్లు ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసుకోండి. అండ్ కట్ చేసిన తర్వాత ఇలా స్మాష్ అయితే చేసుకోండి ఆనియన్స్ని. తర్వాత 4 చిల్లీస్ని అయితే కట్ చేసి వేసుకోండి. అండ్ కొరియాండర్ని అయితే యాడ్ చేయండి. ఇలా నేను చూపించిన విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అండ్ నెక్స్ట్ నేనైతే 4 స్పూన్స్ శనగపిండిని అయితే వేసుకుంటున్నాను. మీరైతే చూడండి. 4 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసిన తర్వాత 1/2 స్పూన్ కారం అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పునైతే యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం టేస్ట్ కోసం గరం మసాలాని అయితే యాడ్ చేయండి. అండ్ 2 స్పూన్స్ బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకోండి. 4:2. వీటన్నిటిని బాగా కలిసేటట్టు ఒకసారి అయితే బాగా కలుపుకోండి. అండ్ కలుపుకున్న తర్వాత వాటర్ అయితే చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. అందరూ ముందుగా వాటర్ లేకుండా అయితే బాగా మిక్స్ చేసుకోండి వీటన్నిటిని. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని అయితే యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని అయితే తక్కువ అయితే యాడ్ చేయండి, ఎక్కువ అయితే యాడ్ చేయొద్దండి. మళ్ళీ ఒకసారి వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. 3/4 స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసి ఇక్కడైతే నేను మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మనమైతే బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకుంటున్నాం. తర్వాత ఆయిల్ని అయితే బాగా హై ఫ్లేమ్లో హీట్ చేయండి. నేను కొంచెం వేడి చేసిన ఆయిల్ని అయితే దాంట్లోకి అయితే యాడ్ చేశాను. ఆ హాట్ ఆయిల్ని అయితే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి పక్కకైతే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆనియన్ పకోడీని అయితే డీప్ ఫ్రై చేయబోతున్నాం. ఇలా ఆయిల్ అయితే వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేద్దాం. మనమైతే ఆ ఆనియన్ పకోడీ అనేది గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అయితే చేసేయండి. తర్వాత అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోండి. మీకు ఎవరికైతే ఆనియన్ పకోడీ ఇలా సేమ్గా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఫైనల్గా నేనైతే ఆనియన్ పకోడీని అయితే సాధించాను. 1 టైం అయితే కంప్లీట్ అయింది. అండ్ మరొకసారి అయితే ఆనియన్ పకోడీ అనేది డీప్ ఫ్రై చేయబోతున్నాం. ఇలా అయితే వేసుకొని డీప్ ఫ్రై అయితే చేయండి. అలా ఆనియన్ పకోడీని అయితే 2 to 3 మినిట్స్ అయితే డీప్ ఫ్రై అయితే చేయండి. ఆనియన్ పకోడీ అనేది క్రిస్పీగా అనేది వస్తుంది. మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే 1 స్పూన్ కార్న్ పౌడర్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇంకా క్రిస్పీగా అయితే వచ్చేస్తుంది. 3 టైమ్స్ అనేది నేనైతే ఆనియన్ పకోడీని అయితే వేసాను. చూడండి. ఎవరికైతే నా వీడియో నచ్చిందనుకుంటే ఈ వీడియోని షేర్ చేసి అలాగే ఒక లైక్ అయితే చేసేయండి. వ్యూవర్స్, those who are supporting my channel, thank you for supporting me. అండ్ మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ కాలేదు. నా వీడియోస్ని అయితే షేర్ చేసి కంప్లీట్గా అయితే వీడియోని అయితే చూసి ఒక లైక్ అయితే చేసేయండి. అప్పుడైతే నా 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆ పిక్ని అయితే షేర్ చేస్తాను. ఈ వీడియోని అయితే మీరైతే కంప్లీట్గా వాచ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ పిక్ అయితే షేర్ చేస్తాను. ఎన్ని వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిందో మీరైతే ఒకసారి అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ నవీన్ నాని సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాం.